ജനാധിപത്യത്തെ മുഴുവൻ അട്ടിമറിക്കുന്ന നടത്തിയ ഇലക്ഷൻ കമ്മീഷനെതിരെയാണ് ഞങ്ങൾ ചോദ്യം ഉന്നയിക്കുന്നത്. ഈ പ്രതിഷേധം ഈ രാജ്യത്തിന്റെ ജനാധിപത്യം സംരക്ഷിക്കാൻ വേണ്ടിയാണ്, ഈ രാജ്യത്തിന്റെ മതേതരത്വം സംരക്ഷിക്കാൻ വേണ്ടിയിട്ടാണ്. ബി.ജെ.പി. ഈ തെരഞ്ഞെടുപ്പിനെ അട്ടിമറിച്ചു എന്നുള്ളത് രാഹുൽ ഗാന്ധിയുടെ പത്രസമ്മേളനത്തോടു കൂടി നിങ്ങൾക്ക് ബോധ്യപ്പെട്ടിരിക്കുകയാണ്. അതുകൊണ്ട് അതിന് ഉത്തരം കിട്ടുന്നത് വരെ ഈ പോരാട്ടത്തിൽ പാർലമെന്റിന്റെ അകത്തും പുറത്തും തുടരുമെന്നാണ് ഞങ്ങൾക്ക് പറയാനുള്ളത്. നാണം കെട്ട ബി.ജെ.പി. ജനാധിപത്യ ശ്രീകോവിലായ പാർലമെന്റിൽ ഒരു రైట్. ఢిల్లీ పార్లమెంట్ వద్ద ఇండియా కూటమి నేతలు ర్యాలీకి దిగారు. పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ విపక్షాలు ఆందోళన చేపట్టారు. ఓట్ల చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ తన ఉద్యమాన్ని ఉధృతం చేసింది. కర్ణాటక, మహారాష్ట్రలో ఓట్ల జాబితాలో గందరగోళముందని, బీహార్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని రాహుల్ ఆరోపిస్తున్నారు. దీంతో ఈసీ తీరును ఎండగడుతూ పార్లమెంట్ నుంచి ఇండియా కూటమి నేతలు పాదయాత్రకు వెళ్తున్నారు. ఈసీ ఆఫీస్ వరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్షాలు పాదయాత్రగా వెళ్తున్నాయి. పార్లమెంట్ కు వెళ్లే మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో భారీ ఓట్ల చోరీ జరిగిందంటూ విపక్షాలు నిరసనకు దిగుతున్నారు. ఢిల్లీ పార్లమెంట్ వద్ద ఇండియా కూటమి నేతలు ర్యాలీకి దిగారు. పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ విపక్షాల ఆందోళన చేపట్టారు. ఓట్ల చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ తన ఉద్యమాన్ని ఉధృతం చేసింది. కర్ణాటక, మహారాష్ట్రలో ఓట్ల జాబితాలో గందరగోళముందని, బీహార్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని రాహుల్ ఆరోపిస్తున్నారు. దీంతో ఈసీ తీరును ఎండగడుతూ పార్లమెంట్ నుంచి ఇండియా కూటమి నేతలు పాదయాత్రకు వెళ్తున్నారు. ఈసీ ఆఫీస్ వరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్షాలు పాదయాత్రగా వెళ్తున్నాయి. పార్లమెంట్ కు వెళ్లే మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ విపక్షాల నిరసనకు దిగుతున్నాయి. ഗവൺമെന്റിനില്ല എന്നുള്ളതിന്റെ ഏറ്റവും വലിയ തെളിവാണ് ഈ പ്രതിഷേധ മാർച്ചിനെ തടയാനുള്ള ఢిల్లీలోని పార్లమెంట్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వరకు చేపట్టిన విపక్ష ఎంపీల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
దీంతో పార్లమెంటు బయట బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో బ్యారికేడ్ల పైకి పలువురు ఎంపీలు దూకారు. మరోవైపు సంసద్ మార్గును పోలీసులు బ్లాక్ చేశారు. అటు విపక్షాలు కలిసేందుకు 30 మందికి అనుమతి ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే వెళితే అందరం కలిసే వెళ్తామని ఇండియా కూటమి ఎంపీలు చెబుతున్నారు. ജനാധിപത്യത്തിന്റെ അടിസ്ഥാനം എന്ന് പറയുന്നത്, ബേസിക് ഡോക്യുമെന്റ് എന്ന് പറയുന്നത് അത് തെരഞ്ഞെടുപ്പാണ്. അതിന്റെ ബേസ് എന്ന് പറയുന്നത് വോട്ടർമാർ കാണുന്നത് ജനാധിപത്യത്തെ ചർച്ച അനുവദിക്കുന്നില്ല. എന്തിനാണ് SIR? వాటర్ ఇచ్చేస్తా. സ്ഥാപനമായ ഇലക്ഷൻ കമ്മീഷനും അട്ടിമറിക്കാനുള്ള നീക്കമാണ് നടക്കുന്നത്. അതിനെതിരെ ഇന്ത്യൻ ജനാധിപത്യവും ജനങ്ങൾ നടത്തുന്ന പോരാട്ടമാണ് ഈ പൊതുവീതിയിൽ കാണുന്നത്. ഒരു ഇഞ്ചു പിന്നോട്ട് പോകില്ല. ഇത് ജനാധിപത്യത്തിന് വേണ്ടിയുള്ള പ്രക്ഷോഭമാണ്, ജനങ്ങളുടെ പ്രക്ഷോഭമാണ്. SIR പിൻവലിക്കണം. തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷനെതിരെയുള്ള മുഴുവൻ ആരോപണങ്ങളും ശരിയായ വിധം അതിന് മറുപടി പറയാൻ, വ്യക്തത വരുത്താൻ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷൻ തയ്യാറാകണം. ఢిల్లీ పార్లమెంట్ వద్ద ఇండియా కూటమి నేతలు ర్యాలీకి దిగారు. పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ విపక్షాల ఆందోళన చేపట్టారు. ఓట్ల చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ తన ఉద్యమాన్ని ఉధృతం చేసింది. కర్ణాటక, మహారాష్ట్రలో ఓట్ల జాబితాలో గందరగోళం ఉందని, బీహార్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని రాహుల్ ఆరోపిస్తున్నారు. దీంతో ఈసీ తీరును ఎండగడుతూ పార్లమెంట్ నుంచి ఇండియా కూటమి నేతలు పాదయాత్రకు వెళ్తున్నారు. ఈసీ ఆఫీస్ వరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్షాలు పాదయాత్రగా వెళ్తున్నాయి. పార్లమెంటుకు వెళ్లే మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ విపక్షాలు నిరసనకు దిగుతున్నాయి. വനിതാ പ്രതിനിധികൾ, പ്രിയങ്ക ഗാന്ധി ഉൾപ്പെടെയുള്ള വനിതാ നേതൃത്വത്തെയാണ് അറസ്റ്റ് ചെയ്ത് കൊണ്ടുപോകുന്നത്. ഒരറസ്റ്റിനും ഈ സമരത്തെ പിന്തിരിപ്പിക്കാൻ സാധിക്കില്ല. ഇന്ത്യ മുന്നണിയിലെ രാഷ്ട്രീയ പ്രസ്ഥാനങ്ങളിലെ വനിതാ നേതൃത്വത്തെ പോലീസ് അറസ്റ്റ് ചെയ്ത് കൊണ്ടുപോയാണ്. ഒരറസ്റ്റിനും ఈ సమరమార్గത്തിൽ ఢిల్లీలోని పార్లమెంట్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వరకు చేపట్టిన విపక్ష ఎంపీల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీంతో పార్లమెంటు బయట బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో బ్యారికేడ్లపైకి పలువురు ఎంపీలు దూకారు. మరోవైపు సంసద్ మార్గును పోలీసులు బ్లాక్ చేశారు. అటు విపక్షాలు కలిసేందుకు 30 మందికి అనుమతి ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే వెళితే అందరం కలిసే వెళ్తామని ఇండియా కూటమి ఎంపీలు చెబుతున్నారు.